అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకుంది నటి హేమ. అయితే హేమ తన నటనతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె చాలా సినిమాలు చేసి అందరినీ మెప్పించింది. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కాంబినేషన్ లో అయితే ఆమె చేసే సినిమాల్లోని సీన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి ఒక్క సీన్ కూడా ప్రేక్షకులను నవ్వించేది. అతడు సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశారు. అలాగే సిద్ధార్థ్ హీరోగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో కూడా తన నటనకు గాను ఉత్తమ హాస్య నటిగా నంది అవార్డును గెలుచుకుంది హేమ. ఇక హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత హేమగా మార్చుకుందట. ఇక హేమ 250కి పైగా సినిమాల్లో నటించింది. వివాదాల్లో కూడా ఆమె పేరు చాలా ఎక్కువగానే వినిపిస్తూనే ఉంటుంది. ఇక మా ఎలక్షన్స్ సమయంలో హేమ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వైరల్గా మారిపోయాయి. ఇక రీసెంట్గా రేవ్ పార్టీ అని అందులో ఆమె పాల్గొందన్న ఆరోపణలు పెద్ద దుమారాన్నే రేపాయి. అంతేకాదు ఆమె డ్రగ్స్ తీసుకుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ దీనిని హేమ ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హేమకు సినిమా ఆఫర్స్ చాలా తగ్గిపోయాయి. తాజాగా ఆమె విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాగా దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన హేమ ఆలయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను అనవసరంగా ఇరికించారని, కావాలని తనని బలి చేశారని చెప్తూ ఎమోషనల్ అయ్యారు హేమ. ఈరోజు నేను దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చాను. కానీ ఈసారి చాలా ప్రత్యేకం. దుర్గమ్మ నన్ను బ్రతికించింది. గతేడాది మీ అందరూ నాపై వేసిన నిందలన్నింటినీ దుర్గమ్మ తుడిచిపెట్టిందని అన్నారు హేమ. చెయ్యని తప్పుకు అందరూ నన్ను బలి చేశారు. కానీ నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు నన్ను తన గుడికి వచ్చేటట్లు ఆ దుర్గమ్మే చేసింది. అమ్మే కాపాడింది. కానీ దాని నుంచి బయటపడడం నా వల్ల కాలేదు. ఇక ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను, నువ్వు ముందుకెళ్ళు అని నన్ను బ్రతికించింది అని అన్నారు హేమ. అలాగే ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు నేను మర్చిపోలేను అని, అలాగే దయచేసి మీరేదైనా వార్త వేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోండి. ఈరోజు నేను గుడిలో ఉండి చెప్తున్నాను, ఎలాంటి తప్పు చేయలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు హేమ. మరి మీరేమనుకుంటున్నారు ఈ కామెంట్స్ మీద? కమెంట్ చేయండి.